అందరికీ నమస్కారం. జూలై 10 గురు పౌర్ణమి. వెంటనే ఇవి తెలుసుకోండి, కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి. ఆషాఢ మాసంలో వచ్చే గురు పౌర్ణమి అంటారు. అని గురు పౌర్ణమి చాలా విశిష్టత ఉంటుంది. పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. అయితే ఈ గురు పౌర్ణమి రోజు లక్ష్మీదేవితో పాటుగా గురు స్వరూపమైన సాయిబాబాను పూజించి కొన్ని విధి విధానాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా మీ కుటుంబానికి ఐశ్వర్యం కలిసి వస్తుంది. గురు పౌర్ణమి వచ్చేలోపు ఈ వీడియో మీ కంటపడిందంటే మీరు ఎంతో అదృష్టవంతులనే చెప్పవచ్చు. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో గురు పౌర్ణమి ఒకటి. ఇంతటి శక్తివంతమైన గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు గురు స్వరూపమైన సాయిబాబాను పూజించాలి. ఈ పౌర్ణమి రోజున గురువులను పూజిస్తే రాత్రికి రాత్రే అదృష్టం వరించి మీ కుటుంబానికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లో సాయిబాబాను పూజించి సాయిబాబాకు నైవేద్యంగా పాలతో తయారు చేసిన స్వీట్లను నివేదించండి. ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏదైనా సాయిబాబా ఆలయానికి వెళ్ళి దూనిలో కొబ్బరికాయను వేయండి. సకల పాపాలన్నీ తొలగిపోతాయి. మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. దునిలో కొబ్బరికాయతో పాటుగా నవధాన్యాలు ఒక కర్పూరం కూడా వేసి దునికి నమస్కారం చేసుకుంటూ ఓం కర్మధ్వంసియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదవండి. భయంకరమైన జాతక దోషాలన్నీ తొలగిపోయి సాయిబాబా అనుగ్రహం వెంటనే లభిస్తుంది. ఇక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురువుగారికి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న పంతులు గారి పాదాలకు నమస్కారం చేసి పంతులు గారికి 11 రూపాయలను దక్షిణగా ఇవ్వండి. ఈ గురు పౌర్ణమి రోజున పండితుల ఆశీర్వాదం తీసుకుంటే మీ జాతకంలో గురుబలం పెరిగి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇక మీ జీవితంలో కష్టాలే ఉండవు. ఈ గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మించాడు. అయితే మన పురాణాల ప్రకారం ఈ గురు పౌర్ణమి రోజున ఎవరైతే దేవుళ్ళను పూజిస్తారో అలాంటి వారికి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని వ్యాస మహర్షి వరమిచ్చాడట. వ్యాస మహర్షి వరమిచ్చినట్టుగానే పూర్వం చాలామంది భక్తులు వ్యాస మహర్షిని పూజించి ఎన్నో వరాలను పొందారట. అయితే వ్యాస మహర్షిని పూజించలేని వారు గురు స్వరూపమైన దక్షిణామూర్తిని పూజించిన, దత్తాత్రేయుని పూజించిన, సాయిబాబాని పూజించిన కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. కోరిన అన్ని వరాలను ప్రసాదిస్తాడని స్వయంగా వ్యాస మహర్షి వివరించాడు. మన జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి వారు గురు పౌర్ణమి రోజున ఇంట్లో దీపారాధన చేసి ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏమిటంటే వ్యాం వేదం వ్యాసాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలన్నా ఈ గురు పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి నానబెట్టిన శనగలను దారానికి గుచ్చి ఒక దండలాగా తయారు చేసి దత్తాత్రేయుని దేవాలయానికి వెళ్ళి ఆ శనగల దండను దత్తాత్రేయునికి సమర్పిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం అనేది కుదురుతూ ఉంది. అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగులు చేసేవారికి ప్రమోషన్లు లభిస్తాయి. మీ పిల్లలు విద్యలో బాగా రాణించాలంటే ఈ గురు పౌర్ణమి రోజున దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. మీ పిల్లలకు మంచి విద్యా బుద్ధులు ప్రాప్తిస్తాయి. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ గురు పౌర్ణమి రోజున ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి. దత్తాత్రేయుని స్వరూపం మేడి చెట్టు. కాబట్టి గురు పౌర్ణమి రోజున మేడి చెట్టు కింద ఒక చిన్న ముగ్గు వేసి ముగ్గుపైన ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ గురు పౌర్ణమి రోజున ఆ పరమేశ్వరుడు యోగా నిద్రలోకి వెళ్తాడట. తొలి ఏకాదశి నాడు విష్ణుదేవుడు యోగా నిద్రలోకి వెళ్తాడు. అదేవిధంగా ఈ గురు పౌర్ణమి నాడు ఆ పరమేశ్వరుడు భక్తుల పాపాలన్నీ తన జటాజుటాంలో బంధించి యోగ నిద్రలోకి వెళ్తాడట. కాబట్టి పౌర్ణమి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుడికి దర్శించుకుంటే మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక విశేషంగా ఈ పౌర్ణమి రోజున తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం, రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం చేస్తే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది.
అదేవిధంగా ఈ గురు పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరికను కోరుకుంటే చంద్రుడికి నమస్కారం చేసుకోండి. కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున హనుమంతుడి పటం ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి. అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. భయంకరమైన నదృష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ గురు పౌర్ణమి రోజున ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి. నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే గురు పౌర్ణమి రోజున ఒక 5 యాలకులను తీసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసి యాలకులకు మీరు బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి విశేషమైన ధనలాభం కలిసి వస్తుంది. అదేవిధంగా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. ఈ దీపాల కాంతులతో మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే పొరపాటుగా కూడా మాంసాహారాన్ని పౌర్ణమి రోజు తినకూడదు. ఇక జుట్టు కత్తిరించడం, కోళ్ళు కత్తిరించడం ఈ గురు పౌర్ణమి రోజున నిషేధం. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ గురు పౌర్ణమి రోజున లవంగాలతో దిష్టి తీసుకోండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం మీకు లభిస్తుంది. అలాగే ఈ రోజున చేసే దానాలకు రెట్టింపు ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఎవరైనా అన్నాన్ని దానం చేస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.